ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 56వ సంకీర్తన 8వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఇది దావీదు గారు రాస్తున్న ఒక కీర్తన. ఇక్కడ సందర్భం మీరు ఎరుగుదురు కదా. ఒక వ్యక్తి ఎందుకు కన్నీళ్ళమయమైపోతున్నాడు? సంచారములు అతని వేదన దుఃఖ బాధలన్నీ కూడా ఆ కన్నీళ్లు ఏరులై చెరువులై పారుతూ ఉన్నట్లుగా అది చెప్పుకోలేనంత వేదన కలిగి ఉండొచ్చు కదా. మనుషులు కారుతున్న ప్రతి కన్నీళ్లు మర్చిపోతారేమో, కానీ ఏమండి, నీవు చేసిన ప్రార్థన కన్నీటి ప్రార్థన అయి ఉండొచ్చు. మనుషులు అప్పులు ఎక్కువై, రోగం ఎక్కువై, సమస్య ఎక్కువై ప్రార్థనలో మూలుగుతూ ఎన్నో కన్నీళ్లు కారుస్తూ ఉండొచ్చు. అవి నీకు లెక్కలేకపోవచ్చు, కానీ ఆ కన్నీళ్లకు చాలా విలువ ఉందని, ఆ కన్నీరు భక్తుల కన్నీళ్లు వ్యర్థం చేయక ప్రతిదీ తమ బుడ్డిలో దాచాడని ఈ కీర్తనకారుడైన దావీదు తన కీర్తనలో రాస్తున్నాడు. ఎందుకు? కడుపును పుట్టిన కుమారుడే కసాయివాడిగా మారిపోయి సంచారం చేస్తూ ఎవరిని తండ్రిని చంపాలని తిరిగాడు, అరణ్య పాలు చేశాడు. అప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు దావీదు. నమ్మకస్తుడు అనుకుంటే యోవాబు చేసిన పనికి ఏవండి సైన్యాధిపతిని నమ్మకంగా పిలిపించి చంపినందుకు అతని పాడి చుట్టూ చెప్పులు లేకుండా తిరుగుతూ కన్నీరు కార్చుకుంటూ వేదన పడుతూ ఉన్నాడు. రాజు కాకమునుపు అభిషేకం పొందుకున్నప్పటికీ కూడా సౌలు గారి ద్వారా ఎన్నో రోజులు అరణ్య పాలైపోయి నెమ్మది లేదు, సమాధానం లేదు, ఏమండి ఎక్కడ తప్పు కనిపించట్లేదు. కానీ కన్నీళ్లే. వాటిని ప్రజలు మర్చిపోయారు. ఈ రోజున నీ భార్య కన్నీళ్లు నీకు అర్థం కాకపోవచ్చు, నీ భర్త ఆక్రందన నీకు అర్థం కాకపోవచ్చు, నీ తల్లిదండ్రుల కన్నీళ్లు పిల్లలకు అర్థం కాకపోవచ్చు. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలలా ఏ విషయంలోనూ కన్నీరు కారుస్తున్నావో, కార్చి కార్చి కన్నీళ్లు కార్చి ఏమండి ఇర్మియాలాగా జలమయమైపోయాయి అన్నట్లుగా ఎన్నో రాత్రులను బాధపడుతున్నావేమో నాకు తెలియదు బిడ్లారా. ప్రతి కన్నీటి బొట్టును ఒక బుడ్డిలో దాచి కాపాడుతున్నాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ కన్నీళ్ళు ఎవరికి కావాలండి? నా కన్నీళ్ళు ఎవరికి కావాలండి? చాలా మంది అంటూ వింటూ ఉంటాం కదా, నువ్వెంతరా నా రెంటికెంత అంటారు, నువ్వెంత నీ బతుకెంత అంటూ ఉంటారు. ఏవండి, ఒక భక్తుని యొక్క ప్రతి అడుగును దేవుడు గమనిస్తాడు. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు బొట్టును ఏవండి బుడ్డిలో దాచి ఉంచుతాడంట. భయపడాల్సిన అవసరం లేదు. ఆ బుడ్డే కొలతతో ఉంది. కొలమానికతో కొలిచినప్పుడు అది సమానముగా సరిపోయినప్పుడు, పరీక్ష కాలం ముగిసినప్పుడు, సిద్ధం చేసిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా దేవుడు ఆ బుడ్డిని నిండిన వెనువెంటనే నీకు ఆశీర్వాదాలు ప్రారంభించును గాక. అందుకని యేసు ప్రభులు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు అంటాడు. ఏమండి, ఏడ్చేవారిని ధన్యులు అంటారా? ఏడ్చేవారు ఆశీర్వాదం అంటామా? కాదే. ఆ కన్నీళ్ళకున్న విలువను అక్కడ సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. దైవజనమా, ఈ వాక్యం విన్న తరువాత నువ్వు ఏ సమస్య, ఏ కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తూ కన్నీళ్ళే ఏరులై పారుతూ ఉన్నాయేమో నీ సమస్యలను బట్టి భయపడకు. ప్రతిదీ బుడ్డిలో దాస్తున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు నా దేవుడు నీ కన్నీటికి సంపూర్ణమైన విజయము దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఈ వాక్యం మీలో ఫలింపచేయును గాక. ఆమెన్. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రతి బిడ్డ కన్నీళ్లు బుడ్డిలో దాచి తగిన ప్రతిఫలం ఇచ్చి నడిపించమని యేసు నామమున అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్.